సాంచి స్తూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. సాంచిలోని బౌద్ధ స్మారక చిహ్నాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు 1500 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి. సాంచి 1989లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది మౌర్యుల కాలంలో అశోక చక్రవర్తి గొప్ప స్తూపాన్ని నిర్మించి అశోక స్తంభాన్ని నెలకొల్పాడు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది సుంగుల కాలంలోనూ, క్రీస్తుపూర్వం 2వ శతాబ్ది శాతవాహన కాలంలోనూ, క్రీస్తు శకం 4-6 శతాబ్ది గుప్త కాలంలోనూ ఇతర నిర్మాణాలు వీరి కాలంలో నిర్మించబడ్డాయి. మధ్యయుగ కాలంలో సాంచి బౌద్ధ కేంద్రంగా క్షీణించడం ప్రారంభమైంది. కొన్ని బౌద్ధ ఆలయాలను హిందూ దేవాలయాలుగా మార్చారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తలు ఈ స్థలాన్ని కనుగొని త్రవ్వకాలు జరిపారు.